హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లల కోసం సేమియా పాయసం చేశాను. దానికోసమని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లో ఒక కప్పు సేమియా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. కొంచెం కలర్ మారి పచ్చివాసన పోయే వరకు కూడా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 లీటర్ వాటర్ వేసుకుని ఆ వాటర్ మరిగిన తర్వాత దీంట్లోకి సగం కప్పు వరకు సగ్గుబియ్యం కూడా వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత దీంట్లోకి ముందుగా వేయించుకున్న సేమియా కూడా దీంట్లో వేసుకుని దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇది ఇలాగ ఉడికిన తర్వాత దీంట్లోకి నేను 1/2 లీటర్ వరకు పాలు వేసుకుంటున్నాను. ఈ పాలు కూడా వేసుకొని ఇంకో 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఈ పాలు పొంగొచ్చి కొద్దిగా మరిగితే సరిపోతుందండి. అది మరిగిన తర్వాత దీంట్లోకి 1/4 కప్పు వరకు బెల్లం కూడా వేసుకుని బాగా కరిగేలాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకుంటే సగ్గుబియ్యం సేమియా అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మరిన్ని వీడియోస్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.